కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వారి విషయం తీసుకుంటే సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు బాగుంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. గుర్తింపు గౌరవం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు అనేవి మీకు అవకాశాలు లభ్యమవుతాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తులతో కానీ మైత్రి బంధాలు, లేకపోతే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సంఘంలో గుర్తింపు గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే కీలక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, నూతన వాహనాల కన్నా కూడా స్థిరాస్తులు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలకి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, అలాగే విద్యాపరమైన విషయాల్లో ప్రాథమిక విద్య అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, చేద్దాం అనుకుంటున్న పనులు లాస్ట్ మినిట్లో అగ్రిమెంట్ సైన్స్ దగ్గర ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, దాని పరంగా కొంత మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏదైనా ప్రోగ్రాం పెట్టుకునేటప్పుడు సరి అయిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో కొంచెం ఘర్షణాత్మకమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. కోపం అనేది కొంత పెరిగే అవకాశం ఉంది. స్థిమితమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎమోషన్స్ అధిక పాత్ర వహించే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ మానసిక ప్రశాంతత విషయంలో కావచ్చు, కొంత మీరు తీసుకునే విధంగా నిర్ణయాలు మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత మీరు ఆశించిన స్థాయిలో కన్నా మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో, ఇరుగు పొరుగుతో, ఆత్మీయులైన స్నేహితులతో కలిపి నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, వారితో కలిపి గడిపే సమయం కావచ్చు, విందు వినోదాలకు కేటాయించే సమయం కావచ్చు, మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలి.